హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను భైరవ మూవీ ట్రైలర్ అనేది మనకి రీసెంట్గా 2 days బ్యాక్ రిలీజ్ అవ్వడం జరిగిందండి. దాని గురించి చిన్నగా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. భైరవం మూవీ డైరెక్టర్ వచ్చేసి విజయ్ కనకమేడల అండి. ఇది వచ్చేసి తమిళ్ మూవీ గరుడన్ డబ్బింగ్ అండి. ఇక ఆ మూవీ అనేది నేను చూడలేదండి. ఈ మూవీ మనకి May 30th థియేటర్లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత తర్వాత తమిళ్లో ఆ మూవీ చూసి రెండింటికి మధ్యలో కంపారిజన్ ప్లస్ రెండింటిల మధ్య తేడా ఏంటి అనేది సపరేట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఎప్పుడు భైరవ మూవీ వీడియో రివ్యూ అప్లోడ్ చేసిన తర్వాత ఆ మూవీ అనేది ఒక 1 weekలో అది కూడా అప్లోడ్ చేస్తానండి. ఇక ట్రైలర్ చూసుకుంటే ట్రైలర్ చింపి పడేసినారండి. అక్కడ నారా రోహిత్ యాక్టింగ్, మంచు మనోజ్ యాక్టింగ్, ఇక్కడ మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు యాక్టింగ్, ముగ్గురు యాక్టింగ్ అదలు కొట్టేసినారండి. ఆ ముగ్గురికి మంచి హిట్స్ అనేవి రీసెంట్గా లేవండి. ప్రతినిధి 2 రిలీజ్ అయినట్టు కూడా మనకు తెలవకుండా వెళ్ళిపోయింది. ఇక అట్లా కాకుండా మనకి మంచు మనోజ్ కూడా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రావడము, ప్లస్ బెల్లంకొండ శ్రీనివాస్ అక్కడ హిందీలో ఛత్రపతి అనేది అట్టర్ ఫ్లాప్ అవ్వడము, డిజాస్టర్ అయిపోవడము, ఇవన్నీ చూసుకుని నాకు తెలిసి పక్కా స్టోరీ అయితే మ్యాక్సిమం గరుడన్ మూవీ స్టోరీ అయితే బాగుంది అని చెప్పి నేను చాలా రివ్యూస్ చూశానండి. ఇక మన తెలుగులో దాన్ని ఎలా డబ్బింగ్ చేస్తారు, ఎలా దాన్ని మార్చుతారు అనేది మనకు తెలియదండి. ట్రైలర్లో చూసుకుంటే ఒక గుడి నిధి గురించి, దొంగతనం అదే నిధి తీసుకుని దాన్ని వాడుకుందాము, ప్లస్ ఆ నిధిని దొంగతనం చేద్దామనే పాయింట్ మీద నడుస్తున్నట్టు అనిపిస్తుందండి. ఈ బెల్లంకొండ శ్రీనివాస్ గారు దాన్ని ఆపడం కోసం ఈయన పుట్టాడు అన్నట్టు ఒక కాన్సెప్ట్ ఉందండి. మేబీ నారా రోహిత్ మంచు మనోజ్ ఒక సైడ్లో నెగిటివ్ అవ్వచ్చేమో, మనకు తెలియదు. మనకేమో అట్లా అనిపిస్తుంది. నాకైతే ట్రైలర్ చూసినప్పుడు ఇద్దరు ఎవరో ఒక నెగిటివ్ అవ్వచ్చు, లేదంటే ముగ్గురు కలిసి పోరాడచ్చు, మనకు తెలియదండి దాని కాన్సెప్ట్ అయితే. ఓవరాల్గా ట్రైలర్ చూసుకుంటే ట్రైలర్ చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ ఉందండి. ప్లస్ దీని లోపల బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ అండి చించి పడేసినారే యాక్టింగ్. ఒక తాండవం వేయడం, ప్లస్ శివుడు వచ్చినట్టు ఒంటి మీద డాన్స్ త్రిశూలంతో చేయడం, అబ్బాబాబా వేరే లెవెల్ చేస్తానండి. ట్రైలర్లో మనకి 80% ఆఫ్ మెజారిటీ యాక్షన్ సీన్సే చూపిస్తున్నారండి. ఇక అర్థం చేసుకోండి మూవీలో ఎంత పెద్ద యాక్షన్ సీన్స్ అనేవి ఉంటాయని చెప్పి మీరు ఈ పాయింట్లో అర్థం చేసుకోండి. పక్కా మూవీ మంచి బ్లాక్ బస్టర్ అయితే అనుకుందామండి. May 30th థియేటర్ రిలీజ్ అండి. ప్రతి ఒక్కరు థియేటర్కి చూడండి, చూసి ఈవినింగ్ ఏంటంటే నెక్స్ట్ డే ఆ మూవీ అనేది ఎలా ఉంది దాని రివ్యూ అనేది పక్కా అప్లోడ్ చేస్తానండి. ఈ మూవీ గురించి నేను చాలా రోజు వెయిట్ చేస్తాను. ఎప్పుడైతే నేను ఈ మూవీ గురించి మీకు 2 videos పెట్టాను, ఒక ట్రైలర్ ప్లస్ 3 videos పెట్టాను, సాంగ్తో పాటు ఇంకోటి టీజరు, ఇలాంటి గ్లిమ్స్, ఇలాంటి అన్ని మీద వీడియోస్ తీసి పెట్టాను. అంటే అర్థం చేసుకోండి నేను ఎంత పిచ్చ ఉన్నాను. ఫస్ట్ ఈ మూవీ టీజర్ రివ్యూ ఫస్ట్ ఇచ్చానండి. దానికి చాలా మంచి వచ్చిందండి. మన ఆడియన్స్ తరపు నుంచి, మన సబ్స్క్రైబర్స్ తరపు నుంచి ఒక 1K 90 to 1K మధ్యలో వ్యూస్ వచ్చినాయండి. నాట్ ఏ బిగ్ వ్యూస్ అండి, కానీ మన ఛానల్ గ్రోత్ అది చూసుకుంటే అది బిగ్ వ్యూస్ అనుకోండి. మన రీసెంట్ వీడియోస్ చూసుకుంటే అది చాలా హై వ్యూస్ వచ్చినాయి. ఇది కూడా అంటే వస్తాను ఆశిస్తున్నానండి. ఇక నాకు ట్రైలర్లో నెగిటివ్స్ ఏమనిపించిందంటే ఫైట్స్ అనేవి ఎక్కువ చూపించేసినానండి ట్రైలర్లో. మేబీ మూవీలో అన్ని ఫైట్స్ ఉండొచ్చా, లేదంటే తక్కువ ఉండొచ్చా, చాలా ఫైట్స్ ఉంటే కూడా మూవీ అనేది అంతగా అనిపించదండి. కొంచెం స్టోరీ ఉండాలి, కొంచెం ఎమోషనల్ సీన్స్ అయితే పక్కా ఉన్నాయండి. మూవీ మనకి ట్రైలర్ చూసి అనిపిస్తుంది. జయసుధ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఎమోషనల్ సీన్స్ ఎట్లా వర్కౌట్ అవుతుందో, యాక్షన్ సీన్స్ ఎట్లా వర్కౌట్ అవుతుందో. సాంగ్స్ అయితే బాగానే ఉంటాయి పక్కా చెప్తున్నాను అయితే. ఇక స్టోరీ లైన్ కూడా గరుడన్ మూవీ చాలా బాగుంది అంటున్నారు, అదే స్టోరీ లైన్ కదా పక్కా బాగుంటుంది. కొన్ని స్టోరీస్ కొన్ని మారుస్తారండి, లైన్స్ యాజ్ ఇట్ ఈస్ దింపరు కదండి, ఏదో ఒక పాయింట్ అనేది మారుస్తారు. ఆ పాయింట్ అనేది మనం తర్వాత చూసుకుందాము. 2 మూవీ కంపారిజన్ ఒక వీడియో తీస్తానని చెప్పాక దాంట్లో పాయింట్ అనేది ఏది మార్చారో, ఎక్కడ మార్చారని చెప్పి నేను చెప్తానండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు మన ఛానల్ తరపు నుంచి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.